ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళు చెప్పరండి, నీతికి నిజాయితీకి మారుపేరైనా ఆ గంగ చెల్లెళ్ళే చెప్పాలి ఏం చెప్పినా. చెప్పండమ్మా, మాకెవరూ సమాధానం చెప్పకపోతే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంత పని చేయకండి ఆంటీ. మరి చెప్పండమ్మా, నా కాబోయే కోడలు పలానా చోట ఉందని తెలిస్తే మాకు కూడా నెమ్మదిగా ఉంటుంది కదా. వచ్చేస్తారా ఆంటీ? మమ్మల్ని నమ్మండి, మా అన్నయ్య శివన్ తీసుకొని వచ్చేస్తాడు. ఓహోహోహోహో, మళ్ళా వీళ్ళమ్మాయి ఇల్లు వదిలిపోవడం, మీ అన్న తనని తీసుకురావడానికి వెళ్ళడం, ఇది ఎప్పుడూ జరిగే తంతే కదమ్మా. కానీ పెళ్లి తంతప్పుడు ఇలాంటి గోల ఏంటా అని. పరీక్ష రాయడానికి వెళ్ళిందా, లేకపోతే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందా, ఊళ్ళోనే ఉందా, లేదా ఊరే దాటెళ్ళిందా? చెప్పండి, అలా సైలెంట్ గా నిలబడి ఉంటే ఏం లాభం? వచ్చేస్తారా ఆంటీ? వచ్చేస్తారని మాకు తెలుసమ్మా, కానీ ఎక్కడి నుండి వస్తారో మాకు తెలియాలి కదా. మా తిరుపతి చెప్పినట్టు ఒక్క అరగంట ఓపిక పట్టారంటే ఈ గొడవలేమీ ఉండవు. అసలు మేము ఉండవమ్మా. పెళ్లి కూతురు ఎక్కడికెళ్ళిందో తెలియకుండా మేమిక్కడ పిచ్చివాళ్లలా ఎదురు చూడం కదా. ఈ పెళ్లి జరగకపోతే మా కొడుకు జీవితం ఏమీ అయిపోదు. అది కాదు నాన్న. లోకంలో ఆడపిల్లలు లేనట్టు అలా చస్తావెందుకు? నేను ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను, వీళ్ళేది చెప్పరని. మనం నిలదీస్తున్నట్టు లేదు, వీళ్ళని అడుక్కుంటున్నట్టుంది. ఇంకా చూస్తారేంటి? పదండి. ఆగండి. వాళ్ళు నెల్లూరుకు వెళ్ళారు. అవునండి, అర్జెంటుగా పనుందని మా అన్నయ్యని నిన్న మధ్యాహ్నం శివ నెల్లూరుకి తీసుకెళ్ళింది. నిన్న మధ్యాహ్నమా? ఈ పార్టీకి వచ్చేస్తూ ఉంటారు. మా అన్నయ్య నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, ఛార్జింగ్ లేదేమో. అర్జెంట్ పనుందని ఈ ఊరు దాటేసి నెల్లూరుకి తీసుకెళ్లిపోయిందట. అయినా తెల్లారితే పెళ్లి పెట్టుకొని ఊళ్ళో లేదంటే ఏమనుకోవాలి? దయచేసి తప్పుగా అనుకోకండి. శివ, వచ్చావమ్మా? ఇంత ఆలస్యమైందేంటమ్మా? నిన్న సాయంత్రం 6 గంటలకల్లా వస్తానన్నావు. మేం కంగారు పడుతుంటే నీకు ఆనందంగా ఉందా? అలా అనుకోవద్దు పెద్దమ్మా. అప్పుడే వచ్చేద్దామని ప్రయత్నించాము, కానీ అనుకోని సంఘటనల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. నానమ్మా, సంపుతా ఏమనుకుంటుండావో? ఇదేమైనా బొమ్మల పెళ్ళనుకుంటుండావా? సన్న పిల్లగాన్లొచ్చి సప్పట్లు కొట్టి కూసంతసేపు ఆడుకుని పోనీకే.
ఇయాల పెళ్లి పెట్టుకుని నిన్న నెల్లూరికి ఎందుకు పోయినావే? కళ్ళార్పకుండా నన్నే చూస్తుందంటే నా భవిష్యత్తును ఆర్పేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు నాకు అర్థం అవుతుంది శివ. చెప్పవే. సరైన ఆధారం దొరికి ఉంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యేలా చేసేదాన్ని నానమ్మ. పిచ్చా ఏందే నీకో? ఏం మాట్లాడుతా ఉండావు? పోలీస్ అవ్వాలనుకుంది కదమ్మా. దారిలో తగిలే 1-2 కేసులు పట్టుకుని వాటిని నిరూపించి శభాష్ అనిపించుకోవాలనుకుందేమో. ఇంటి పరువు తీసి జనం మెప్పు ఎవ్వరు పొందలేర్రా పెద్దోడా. యాడికి పోయినా నిన్న సాయంత్రం 6 గంటల్లోపు వచ్చేసుంటే వీళ్ళందరితో ఎన్ని మాటలు అనిపించుకునే వాళ్ళం కాదు కదా. గంగా, ఏం జరిగింది? 6 లోపల శివని తీసుకుని ఊరికొస్తానని నాతో అన్నావు కదా. శివ తన ఫ్రెండ్ ఎవరో లలిత అనే అమ్మాయి కోసం నన్ను నెల్లూరుకి తీసుకెళ్ళిందత్తా. విషయం ఏంటంటే చెప్పదు. ఆధారాలు దొరికాక అందరికీ చూపిస్తాను అంటుంది. అవేవి దొరకనప్పుడు వచ్చేయాలి కదయ్యా. ఆ ఇంట్లో ఇరుక్కుపోయామత్తా. లోపలికి వెళ్ళగానే బయట తాళం వేసి వెళ్ళిపోయారు. తెల్లవారితే గాని తలుపు తీయలేదు. రాత్రంతా మీరు ఒకే ఇంట్లో ఉన్నారా? అయ్యో, ఒరే వెర్రి నాగన్నా, తెల్లారేక వాళ్ళెవరో తలుపు తెరిస్తే కాని లేచి రాలేదని చెప్తున్నారు కదరా. ఇద్దరు కలిసి వెళ్ళిన చోట ఇద్దరు కలిసే ఉంటారు కదరా. నా మరదల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి మాత్రమే నేను వెళ్ళాను. మీరు ఎవ్వరూ కళ్ళల్లో నిప్పులు వేసుకుని చూడాల్సిన అవసరం లేదు. బావమరదలిద్దరూ రాత్రంతా గుళ్ళో ఉన్న అపార్థం చేసుకుంటారు. అలాంటిది మీరు నెల్లూరులో ఒకే ఇంట్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలుసు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.